నమస్కారం. ఈరోజు రాజస్థాన్లో అల్వార్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. ఇది న్యూస్ అంటారా? న్యూసే. పెళ్లి చేసుకున్నట్టుంది ప్రియా సేత్, హనుమాన్ ప్రసాద్ అనే వాళ్ళు. ఓకే, ఆడామాగా ఇంకేంటంటారా? భారతదేశ చరిత్రలు మొత్తం పురాణ ఇతిహాసాలు మొత్తం తిరగండి, ఇప్పుడు కూడా మొత్తం తిరగేద్దాం. వారికి శిక్ష విధించారు. ఎందుకు? మనుషులను చంపారు. వేరు కేసులలో శిక్షలు పడ్డాయి, జైలులో ఉంటున్నారు. అక్కడ ఒకరి మధ్య వరకు ప్రేమ చిగురించింది, పెళ్లి చేసుకుంటామన్నారు. ద గ్రేట్ మన న్యాయ వ్యవస్థ ఓకే గో హెడ్ అన్నారు. అసలు ఇది ఎలా సాధ్యం? అది 2017. ఓకే, 2017లో జైపూర్లో దుష్యంత్ శర్మ అని ఓ వ్యక్తిని ప్రియా సేత్ అని ఓ మనిషి టెండర్ యాప్ సమేత డేటింగ్ యాప్లో కలిసింది, ట్రాప్ చేసింది, పెళ్లి చేసుకున్నారు. బట్ పక్క స్కెచ్ చేసేసి దుష్యంత్ శర్మని చంపేసి సూట్ కేసులు కుక్కి మాయం చేద్దామని చూసింది. ఫైనల్లీ మొత్తానికి దొరికింది. ఆ తర్వాత శిక్షలు పడ్డాయి, అంటే జైల్లో ఉంది. ఆ తర్వాత మొత్తానికి మన 2023లో యావత్ శిక్ష విధించారు. ఘోరాతి ఘోరంగా చంపితే మరణశిక్ష వేయకుండా జస్ట్ యావజ్జీవ శిక్ష. అయితే 2018లో హనుమాన్ ప్రసాద్ అనేవాడు ఈ అల్వార్ ఏరియాలో అక్రమ సంబంధం. వీడు ఉంచుకున్నది ఉంది కదా, ఆమె మొగుడిని, వాళ్ళ ముగ్గురు పిల్లలని, వాళ్ళ మేనల్లుడిని, నలుగురిని చంపేశాడు. నలుగురేట, ఒకళ్ళు, మూడు, నాలుగు, ఐదుగురిని చంపాడు. సబ్జెక్ట్ కరెక్షన్ అండి. భర్త, ఇద్దరు పిల్లలు, మేనల్లుడు, నలుగురిని చంపాడు. వాడికి ఆ తర్వాత జైల్లో ఉంచాడు. చివరికి వాడికి యావజ్జీవ శిక్ష అన్నారు. వాడికి యావజ్జీవ శిక్ష. ఇక రాజస్థాన్లో ఓపెన్ ఎయిర్ జైళ్ళు అని ఉంటాయి. అవి ఏంటంటే చుట్టూ పెద్ద ఫెన్సింగ్లు, హడావుళ్ళు ఏముండవు. నువ్వు నీ ఫ్యామిలీతో పాటు అక్కడ ఉండవచ్చు. నువ్వు జైల్లో ఉన్నావు, 10 కిలోమీటర్ రేడియస్లో నువ్వు ఎక్కడ పని చేసుకుంటూ బతకవచ్చు. నీకు చిన్న క్వార్టర్స్ లాంటివి ఇస్తారు, అందులో నీ ఫ్యామిలీతో పాటు నువ్వు ఉండొచ్చు, నీ పిల్లలు కూడా మళ్ళీ చదువుకోవచ్చు హ్యాపీగా అక్కడ. అయితే ఉదయం సాయంత్రం అటెండెన్స్ మస్ట్. నువ్వు ఏమాత్రం అటెండెన్స్ మిస్ అయినా, మరలా ఏమాత్రం తప్పు చేసినా నేను మరలా నార్మల్ జైల్లో వేసేస్తారు. అది ఓపెన్ ఎయిర్ జైలు ఎవరికి అవసరం అంటే, అంటే నీకు వచ్చేసి ఒక 30 సంవత్సరాలు శిక్ష విధించారు అనుకున్నాం. 30 సంవత్సరాలు ఉండలే కానీ సరే 9 సంవత్సరాలు శిక్ష విధించారు. ఒక 3 సంవత్సరాలన్నా నువ్వు గనక జైల్లో గడిపుండి సత్ప్రవర్తన నీకుంటే అప్పుడు నువ్వు కోరుకుంటే ఈ ఓపెన్ ఎయిర్ జైలు నీకు కేటాయిస్తారు. ఎవరికి ఇది ఎక్కువ కేటాయిస్తారు అన్నప్పుడు, ప్రశాంతమైన జీవితం గడపాలి, నేను పద్ధతిగా ఉన్నా, మారాను అని చెప్పిన ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళ కోసం. వాస్తవానికి వీళ్ళు కోర్టుల్లో కేసుల కోసం తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడిని మోసం చేసి చంపేశావు, నేనా ఉంచుకున్న దానికోసం వచ్చేసి దాని మొగుడిని పిల్లని మొత్తం చంపేశా, ఇప్పుడు నువ్వు ఏకాకి నేను ఏకాకి, మనం 2 కాకులు కలుద్దాము, కావు అంటూ బతికేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇక ఈలోపు వీడి శిక్ష అనిపించడం, ఆమె శిక్ష అనిపించి మరి ఎలానో కానీ ఈ ఓపెన్ ఎయిర్ జైల్లో సహజీవనం చేసేస్తున్నారు ఏకంగా వీళ్ళు. మనుషుల్ని చంపిన వాళ్ళకి ఫుల్గా ఎంజాయ్ చేయండి అని చెప్పి తిండి పెట్టి క్వార్టర్స్ ఇచ్చి ఎంజాయ్ చేయమని చెప్పారు, ఎంజాయ్ చేస్తున్నారు. కలిసి బతుకుతామండి అన్నారు. ఈ పెళ్ళి ఈరోజు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ద గ్రేట్ చట్టాలు మన దగ్గర ఎలా ఉన్నాయి? జైలులో ఉన్నా కానీ వాళ్ళ పిల్లలకనే హక్కు ఉంది. ఇప్పుడు ఏమో పెళ్ళి అయిందే, ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంటున్నారు కదా, సో ఆటోమేటిక్గా ఏమంటారు? పిల్లలుగా అంటాం. ఆ తర్వాత మరలా పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, పోషించాలి, మేము డబ్బులు సరిపో, ఇంకా అది ఇది, మా శిక్ష రద్దు చేయండి, మేము బాగానే ఉన్నాం కదా, వెళ్ళిపోతాం అదని. ఫైనల్లీ ఏంట్రా అంటే, మేము తప్పు చేశాము, బట్ రియలైజ్ అయ్యాము, సత్ప్రవర్తనతో మారిపోయాము, కాబట్టి అయ్యా మమ్మల్ని ఇక్కడ తప్పుగా చూడొద్దు అయ్యా, మేము చేసే పనిని తప్పుగా చూడండి అయ్యా, ఆ తప్పుడు పని నుంచి మేము బయటపడ్డాం, రియలైజ్ అయ్యామయ్యా, మమ్మల్ని కరి నుంచి బయటికి పంపండి అని త్వరలో కోరుకుంటారు. నేను మరలా చెప్తున్నా, డే 1 నుంచి ఇదే చెప్తున్నా, మన దేశంలో అత్యంత వరస్ట్గా ఏదైనా ఉంది అంటే అది లీగలే, లా అండ్ ఆర్డర్. అసలు మన చట్టాలు కావురా బాబు. అసలు అది ఏవో దిక్కుమన్న విధంగా వెస్ట్రన్ కల్చర్ విచ్చలవిడిగా ఉండి బరి తెగించే వాళ్ళవి మన దగ్గర ఎందుకు? మనకెందుకు? మన సిస్టమ్ ఏంటి, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి? ఇది కదా మనకు కావాలి. విచ్చలవిడిగా ఉన్నటువంటిది స్వేచ్ఛన పేరుతో వచ్చేసి మనుషులను చంపి జైలుకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రేమ ఏంటి, పెళ్ళి ఏంటి? నాకైతే అస్సలు నచ్చలా. మీకు నచ్చిందా? కింద కామెంట్లో తెలియజేయండి.